ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాల ఇటీవల గిరిజన కలుషిత ఆహారం వల్ల అస్వస్థకు గురైన విద్యార్థులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ ఎన్ శరీషా హాజరయ్యారు. ఇక ఆమె మాట్లాడుతూ అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే అస్వస్థకు గురయ్యారని ఆమె తెలిపారు. ఇక వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని వంట సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ఏదైతే ఉందో మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు. విచారణ చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. వంటగది అపరిశుభ్రంగా ఉందని ఆమె అన్నారు. ఇక నానబెట్టిన మినపప్పు దుర్వాసన వస్తుందని వంట సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈగలు దోమలు బెడద ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి, పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచాలని కోరారు. తినే పదార్థాలు ఇలా ఉంటే పిల్లలు ఆరోగ్యం ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. చికెన్ గుడ్లు వండేటప్పుడు శుభ్రంగా నాణ్యత పాటించాలని ఆమె తెలిపారు. పాఠశాలలోని కొన్ని రికార్డులను పరిశీలించారు. ఇక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గాయత్రి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు నీళ్ళు పంపేసి నీళ్ళుగా కోసుకోవాలి. మరి అన్నీ తెలుసు, ఇప్పుడు కడిగి పారబోయడం తెలియలేదా? మరి ఇలాంటివి చేస్తే నాకు పొద్దున కూడా కడిగేసి ఒప్పుతావు, మళ్ళీ నానబెట్టి కూడా మళ్ళీ ఒప్పుకోవాలి ఒకసారి. ఆయన ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయడం నాకు 5 నిమిషాలు పెట్టాలి. ఎవరైనా అదేగా చేసేది, ఎవరైనా అదే కదా చేసేది. ఏం అబ్బాయి మాట వింటలేదా? మరి వినేటప్పుడు మరి సెట్ చేయండి. మొన్న ఆదివారం నాడు జరిగిన ఈ హాస్టల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఫుడ్ పాయిజన్ తీసుకోవడం వల్ల జరగటం వల్ల ఏంటంటే కొంతమంది విద్యార్థులు, ఒక 6 విద్యార్థులు ఇక్కడ సిక్ అవ్వటం, తర్వాత 2 విద్యార్థులు జంగారెడ్డిగూడెం రిఫర్ చేయటం, వాళ్ళందరూ రికవర్ అయ్యి బాగానే ఉన్నారు. అంటే మనం వంట చేసే విధానాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటాం వల్ల మనం ఇంకా ఆరోగ్యంగా వంట చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే వంట చేస్తున్నారో వంట చేసే వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రం దగ్గర నుంచి, పరిసరాల శుభ్రం దగ్గర నుంచి, గిన్నెలు వండే పాత్రలు, దానిలో కలిపే నీరు, ఇవన్నీ ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్గా ఉంటాయి. వీటిని మనం కనుక జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పిల్లల్ని ఇంకా చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉంది. నేను అదే రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈరోజు అయితే ఎవరు కూడా కడుపులో రేపు కానీ విరోచనాలు కానీ వాంతులు కానీ ఎవరు రిపోర్ట్ కాలేదు. సో 2 రోజుల్లో మనం ఈ క్యాంప్ ఇక్కడి నుంచి వైండ్ అప్ చేయొచ్చు. ఎందుకంటే మిగిలిన దీనికోసం కంప్లీట్. థ్యాంక్ యూ మేడం. అప్పుడు నాన్నప్పుడు వస్తుందా, ఇంత గట్టిగా ఒడియం బాగా వస్తుందా? అలా నాకు దాగి కడుక్కోవాలి. ఓకేనా? నాకు చెప్తున్నా.